హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. అయితే ఈ వీడియో ద్వారా నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏది ఎలాగైనా సరే కాపీ ట్రేడింగ్ అనేటువంటిది మేము కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకు దీనికి చాలా రీజన్స్ అనేటువంటివి ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం చెప్తాను. ఇప్పుడు మనం కాపీ ట్రేడ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒక రకంగా అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనం చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని. కానీ ఈ మోసపూరితమైనటువంటి మనుషుల యొక్క మాటలకి మాటల్లో చూపిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి పబ్లిక్ మాత్రం మనం ఎన్ని అవేర్నెస్ వీడియోస్ చేసినా ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళలో అవగాహన అనేటువంటిది రావటం లేదు. ఇది ఒక స్టాప్ లాసు టార్గెట్లో లేకుండా చేసేటువంటి ఒక ప్రయాణం అనేటువంటిది, స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటిదే. అయితే మన కింగ్ గారిని నమ్ముకొని చాలామంది లక్షలాది రూపాయలు ఒకరైతే 35 లక్షల రూపాయలని పోగొట్టడం జరిగింది. అవి ఎప్పటికీ కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాపీ ట్రేడింగ్ అంటే ఏ రోజుకి ఆ రోజు స్టాప్ లాస్ టార్గెట్స్ని పెట్టి ఎప్పటికప్పుడు పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలే, కానీ అవి లాంగ్ పొజిషన్స్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో క్రిప్టో ట్రేడింగ్లో తీసుకోకూడదు. అయితే చాలామంది కూడా ఎవరైతే రాజుగారి ద్వారా చాలా అంటే చాలా నష్టపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మన రాజుగారు కూడా ఒక మాట అన్నాడు, దమ్ముంటే నువ్వు కూడా కాపీ ట్రేడింగ్ చెయ్యి, నీకు అసలు ట్రేడింగ్ వచ్చో రాదో చూపించు అది ఇది అని చెప్పేసి కొన్ని సవాళ్ళు విసరటం అనేటువంటిది జరిగింది. మరి ఏమైనా రాజుగారి యొక్క సూచనలు సలహాలని పాటించాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది కాబట్టి నేను కూడా ఆయన యొక్క సవాల్ని స్వీకరించి సరే కాపీ ట్రేడ్ అనేటువంటిది చేయాల్సిందే అని డిసైడ్ అయిపోవడం జరిగింది. ఒకటి. నెంబర్ 2, మనం ఒక సక్సెస్ఫుల్ కాపీ ట్రేడర్గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా పెట్టేబేడా సర్దుకోవాల్సినటువంటి పరిస్థితులను తీసుకొని రావాలి. దానికి తోడు కాపీ ట్రేడింగ్లో ఎప్పుడైనా సరే నేను ముందు నుంచి చెప్తున్నాను, నెలకు 30,000 ఒక 40,000 వస్తే అంతవరకైతే పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువగా కనుక వస్తే కొన్ని సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. మనం ఎన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి దీన్ని నాకు తెలిసినటువంటి ఒక సిటిఓ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నేను అడగటం అనేటువంటి జరిగింది, ఏంటయ్యా మరి ఇట్లా పరిస్థితి, మరి మనల్ని కనుక నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 కనుక వచ్చేటట్టయితే మనం ఏం చేద్దాం ఏంది అంటే ఈ సమస్యకు కూడా సొల్యూషన్ అనేటువంటిది మనం కనుక్కున్నాము. మీకు ఏదైనా సరే మీరు గనక సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు సంపాదించేటట్టయితే నన్ను గనక ఫాలో అయితే నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మొత్తం వాటన్నిటిని రిటర్న్స్ కూడా చేపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అలాగే మీరు ఇప్పుడు మరి కాపీ ట్రేడింగ్ అంటే ఎలా చేయాలి? లక్షలు ఇప్పుడు ఈరోజు ఉదయమే రాజుగారు ఒక వీడియో చేశారు, బాబు గారు ఏమని, మీ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు 20 లక్షలైనా పెట్టండి అని అంటున్నారు. మీరు మసైపోవటం ఖాయం, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని అన్ని లక్షలు చెప్తే. అందుకనే అరే ఈ మనుషులు ఇంకా ఆలోచన అనేటువంటిది మార్చుకోవటం లేదు. వీళ్ళు సరే దెబ్బతినేవాడు దెబ్బతింటాడు. వీళ్ళంతా కూడా ఎవరైతే బాగా లక్షలాది రూపాయలు నష్టపోయారో వాళ్ళందరూ ఈ మనీ మొత్తాన్ని ఎట్లా రీగెయిన్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక మీమాంసలో ఉండి కొంతమంది దాదాపుగా నన్ను ఒక 23 మంది ఇప్పటి వరకు కన్సల్ట్ అవటం అనేటువంటిది జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పొజిషన్స్ ప్రాఫిట్స్లోకి వచ్చినాక బయటకు రావచ్చు అన్నమాట. సరే, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు లక్షలు అక్కడ రాజుగారి దగ్గర పోగొట్టుకున్నారు. పాపం రాజుగారే 1,06,00,000 రూపాయల నష్టాల్లో ఉన్నాడు. ఇంకా మిమ్మల్ని ఏంది ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చి చాలా కష్టం. కానీ నేను ఒక భరోసా మాత్రం మీకు ఇవ్వగలను, మీరు ఒక 5,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసుకోండి. ఈ 5,000 రూపాయలు పోయినాయి అని అనుకోండి, నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, అందుకని ఎవరికి నచ్చటలా. మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళ మాటలు వినేసేసి మీ ఇల్లులు గొల్లలు చేసుకుంటున్నారు. ఒక 5,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి. ఈ 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టేశాము, ఇక దాన్ని మర్చిపోదాము అని అనుకోండి. ఈ 5,000ని ఒక నెలలో మరొక 5,000 రూపాయలు చేసేటువంటి
కెపాసిటీ, ఆ స్కిల్, ఆ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్, ఆ టెక్నిక్ అని నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మా బంధువర్గంలో నాకు బాగా తెలిసినటువంటి ఒక 10 మందితో నేను కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఒక 7 రోజుల క్రితం, 5-6 రోజుల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వారం క్రితం. మధ్యలో 2 రోజులు చేయలేదంటే 5 రోజులు. ఈ 5 రోజుల్లో $21 వచ్చినాయి. కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఎవిడెన్స్ అంతా మొత్తం కూడా చూపిస్తా. నా స్నేహితులు, నా బంధువర్గం సంబంధించిన ఒక 10 మందిని మాత్రమే ఊరికనే అట్లా చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్గా నెలకు ఒక 20,000 కంటే ఎక్కువ రావు, ఒక 30,000 కంటే ఎక్కువ రావు అనే కాన్సెప్ట్ని వాళ్ళ ముందే చెప్పి, మా బంధువర్గంలో అయితే మనకేమి వాళ్ళు పోయినా కూడా పెద్ద ఇబ్బంది పడరు కాబట్టి ఇబ్బంది లేదు. సో నా 5 రోజుల్లోనే $21 వచ్చినాయి. పెట్టుబడి ఎంత? 5 అంటే $21 అంటే దాదాపుగా $2,000 అంటే నువ్వు పెట్టినటువంటి పెట్టుబడిలో 5 రోజుల్లో 40% రిటర్న్స్ అనేటువంటిది వచ్చింది. ఈరోజు కూడా $8 తీసాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అత్యాశకు పోయి లక్షలు వస్తాయి అని అనుకుంటే లక్షలు కూడా పోవడానికి స్టాక్ మార్కెట్లో మార్గం అనేటువంటిది ఉంది. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో స్టాప్ లాస్ను పెట్టి, స్టాప్ లాస్ను పర్ఫెక్ట్గా ఎవడైతే మెయింటైన్ అనేటువంటిది చేస్తూ, ఒక మంచి స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటూ, ప్రాఫిట్స్ని ఎప్పుడప్పుడు గ్రాబ్ చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు మాత్రమే సక్సెస్ అనేటువంటిది అవుతాడు. ఇది స్టాక్ మార్కెట్ జర్నీలో ఎవరి దగ్గరైనా ఉండేటువంటి ఒక సూత్రం. కానీ ఎవడు ఈ సూత్రాన్ని పాటించడు. మనకి లక్షలు కావాలి, వేలు కావాలి, కోట్లు కావాలి అని పరుగులు తీస్తారే కానీ ఈ సూత్రాన్ని మాత్రం పాటించరు. నేననేది ఏంటంటే, మీరు ఒక $5,000 ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే అవి పోయినీలే అని అనుకోండి. నేను ముందే చెప్తున్నా, అవి పోయినీలే అని అనుకోండి. మరొక దాన్ని ఒక నెలలో ఒక $5,000, అప్పుడు మీకు వ్యాలెట్లో 10,000 ఉంటుంది. ఈ 10,000తోనే మళ్ళీ ట్రేడింగ్ చేస్తా, దాన్ని మరొక $10,000 చేయటం. అంటే అట్లా పెంచుకుంటూ పోతే ఒకానొక టైంలో దానిని అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 6-7 నెలల్లోనే ఈ $5,000 కనీసం ఒక $50,000-60,000, $1,00,000 చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది మేము ఖచ్చితంగా చేస్తాము. అయితే ఒకవేళ 25,000కి 20,000కి వెళ్ళి ఒక 5,000 అప్పుడు పోయినాయి అనుకో, అప్పుడు పెద్ద ప్రమాదం అనేటువంటిది ఉండదు. మీ క్యాపిటల్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి. మరొకటి ఏంటంటే, మీరు ఒక $5,000 ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసుకున్నారనుకోండి, ఒక $10,000 అయినాయి అనుకోండి, అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో $5,000 మీరు తీసేసుకుంటే మీకు ఒకవేళ మిగిలినటువంటి 5,000 ఉన్నా లేకపోయినా, ఒకవేళ పోయినా కూడా మీకు పెద్ద పెయిన్ అనేటువంటిది ఉండదు. ఒకటి మాత్రం నిజం, నెలకి కనీసం ఒక $30,000-40,000 స్థాయికి మాత్రం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మాయ మాటలు కాదు. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో మనం ఒక నాలెడ్జబుల్గా స్టాక్ లాస్ని సక్రమంగా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతే అది ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద చాలా మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఒక ట్రాన్స్పరెంట్గా మేము చేసేటువంటి ట్రేడ్స్ మొత్తం కూడా ఒక గంటలోనో ఒక అర్ధ గంటలోనో క్లోజ్ చేసేస్తాం. ఒక పీరియడ్ ఆ టయానికి $5 వస్తే బుక్ చేస్తాము, $0.5 వచ్చినా బుక్ చేస్తాము. ఒకవేళ $1 లాస్లో వచ్చిన స్టాప్ లాస్ అనేది పెడతాం $2. అది కొట్టేసిందంటే మనం దాన్ని వదిలేసేయటం. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు దుకాణం బంద్ చేసేసి ఒక సిస్టమేటిక్గా ట్రేడింగ్ అనేటువంటిది చేస్తామంటుంది, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీదకి మనం కూడా వచ్చి ఈ శత్రువుల్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. అలాగే ఎవరైతే రాజుగారిని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వ్యక్తిని మీరు ఫాలో అవుతూ లక్షలు నష్టపోయారు కాబట్టి ఆ మనీని స్లోగా అన్న రీగెయిన్ అయ్యేటట్టు, తిరిగి పొందేటట్టుగా మన ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా మేము చేస్తాము. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒకటి రూల్స్, మీరు ఒక 5,000, 10,000, ఒక $50, $100 మాత్రమే పెట్టుకోవాలి, అంతకంటే పెట్టుకోవడానికి వీల్లేదు. మరి అందరూ ఏం చేస్తున్నారు? 50% లాభాలను స్వీకరిస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టేసేసి వాటికి ఫీజులు అడుగుతున్నారు. మరలా వాళ్ళకు వచ్చే రిఫరల్ లింకుల ద్వారా మనీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఒక యంత్రంలాగా, వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టే ఒక యంత్రంలాగా వాళ్ళు వాడుతున్నారు. కావున మనమైతే కేవలం 20% మాత్రమే
ఈ యొక్క కమిషన్ అనేటువంటిది ఉంటుంది. 80%. ₹1,00,000 వస్తే మీకు 80,000 వస్తాయి. తర్వాత మీకు ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్స్, ఫీజులు అనేటువంటివి ఉండవు. తరువాత మీకు ఒక భరోసాగా ఎప్పటికప్పుడు ఏదైనా సరే మీరు సొంతంగా ఏమైనా ట్రేడ్స్ తీసుకున్నా నాకు వాట్సాప్ కనుక చేస్తే వాట్సాప్లో మీకు సజెషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇకనైనా సరే అనవసరంగా ఇటువంటి మోసపూరితమైనటువంటి వ్యాపారమే మిమ్మల్ని ఒక వ్యాపార వస్తువుగా చూసేటువంటి వ్యక్తుల నుంచి మీరు ఇకనైనా దూరంగా పోండి. ఈ ప్రయాణం అనేటువంటిది మోసం చేసేటువంటి వాళ్ళ దుకాణాలు బంద్ అయ్యేటువంటి వరకు జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం నేను చేయను. ఇది 1 or 2 years ఎడతిరిగి కొత్త ప్లాన్స్తో ఈ మోసపూరితమైన వ్యక్తులు వస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎదుర్కోవటానికి ఇది ఒక ఆయుధంగా మేము ఉపయోగిస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే, అలాగే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మరియు రాజుల దగ్గర బాగా దెబ్బలు తిని ఉంటే అటువంటి వ్యక్తులు రండి. ఒక 5,000 మీకు కావు అనుకొని ఒక $50 $100 క్యాపిటల్ పెట్టుకొని ప్రశాంతంగా మీరు ఎటువంటి టెన్షన్స్ లేకుండా చేసేసేయండి. తరువాత డిస్క్రిప్షన్లో మన ఎక్స్నెక్స్ అకౌంట్ లింక్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు కేవలం వాట్సాప్ చాటింగ్ మాత్రమే, ఫోన్ మాత్రం లేదు. చాటింగ్ చేయండి, నేను మీకు దానికి సంబంధించిన లింక్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.